హాయ్ అండి. మనం గనక చూసుకుంటే 'దిల్ రాజు' సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో, తెలంగాణ వాళ్ళకు కల్లు, మటన్ తప్పించేసి సినిమా టేస్ట్ లేదు, సినిమా నాలెడ్జ్ లేదని చెప్పేసి కూడా లిటరల్లీ చాలా కాంట్రోవర్సీగా మాట్లాడడం జరిగింది. సో, ఫస్ట్ మనం 'దిల్ రాజు' మాట్లాడిన మాటలు ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు. మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్ కి వైబ్ ఇస్తాం. సో, ఇదన్నట్టు విషయం మాట్లాడుకుంటే వెకిలే నవ్వులు కూడా నవ్వడం జరుగుతుంది. 'దిల్ రాజు' మరి ఏమనుకుంటుండో ఏమో, తెలంగాణ గురించి ఏమనుకుంటుండో, ఎందుకు అంత తక్కువ చేసి మాట్లాడుతుండో లిటరల్ కూడా అర్థం కాని పరిస్థితి చూసుకుంటే. సో, మళ్ళీ చూసుకుంటూ కూడా నేను నిజామాబాద్లో పుట్టినా, నేను తెలంగాణ బిడ్డ అని చెప్పేసి ఓ గొప్పలు చెప్పుకుంటున్న 'దిల్ రాజు' ఏం మాట్లాడుతుందో కూడా మన తెలంగాణలో టేస్ట్ లేదు, ఆంధ్రాలో అయితే వైప్ ఇస్తారు, ఆంధ్రాలో అయితే అది చేస్తారు, ఆంధ్రాలో అయితే ఇచ్చిస్తారు. మన ఏం మాట్లాడుతుంది, విజయవాడలో బాగుంటుంది సినిమా ఇండస్ట్రీ, విజయవాడలో మంచిగా చూస్తారు, సినిమాని బాగా రిసీవ్ చేసుకుని అని చెప్పేసి బొంకన మాటలు మాట్లాడినట్టు కూడా మనకు 'దిల్ రాజు' అర్థమవుతుంది. లిటరల్ గా చూసుకుంటే ఏం మాట్లాడుతుంది ఇప్పుడు, మీరు తెలంగాణ వాళ్ళ సినిమాలు చూడకుండా నీకు అన్ని సినిమాలు ఇట్లా అయిపోయినా, నీకు ఈ థియేటర్లు ఎన్ని ఉన్నాయి, నువ్వు ఆడించే ఆటలేంది, నువ్వు చేసే కథలేంది, ఎవరికి తెలియదు. చూసుకుంటే మొన్న ఏదో చూసుకుంటే కనుక రాకేష్ కేసీఆర్ అన్న మూవీ తీస్తే దానికి అట్లీస్ట్ థియేటర్లు ఇచ్చిన దాఖలాలు ఉండు లిటరల్ కనుక మాట్లాడుకుంటే. మళ్ళీ ఇలా మాట్లాడుతుంది లిటరల్ తెలంగాణ గురించి, తెలంగాణ సమాజం గురించి మాట్లాడుతుంది. ఏముంది మా వాళ్ళకి, ఏముంది తెల్లగల్లు మటన్ ఉంటే సరిపోతుంది, ఏం అవసరం లేదని చెప్పేసి బొంకన మాట్లాడుతూ లిటరల్లీ అర్థమవుతుంది. లిటరల్లీ నువ్వు మాట్లాడు, నువ్వు ఒక ఫంక్షన్కి వచ్చి, నువ్వు సినిమా ఫంక్షన్కి వచ్చి దాని గురించి మాట్లాడాలి, కథం చేయాలా, క్లోజ్ చేయాలా, అయిపోయాలి, అంతేగాని చెప్పేసి నీకు ఎవడు అడిగిండు. అక్కడ ఏదో శ్రీముఖు కూడా ఏం పని లిటరల్ మనం మాట్లాడుకుంటే. మీరు మాట్లాడితే వైరల్ కావాలని చెప్పేసి ఆమె చెప్పడాలు, ఈయనే అక్కడ చెట్లలోకి పోతాం, మందు తాగుతాం, కళ్ళు తాగుతాం అని చెప్పేసి ఏదో ఈయన పెద్దలాగా మాట్లాడాలి. ఈ విషయంలో మాత్రం 'దిల్ రాజు' మాత్రం క్షమించరాని తప్పు చేసిండు. తెలంగాణ సమాజాన్ని కించపరుస్తూ కూడా చాలా చాలా మాట్లాడడం జరుగుతుంది. దీని గురించి మాత్రం మీడియా మొత్తం మామూలుగా ఘోరంగా దుమ్మెత్తిపోతుంది 'దిల్ రాజు' మీద. చూసుకుంటే కనుక ఇప్పుడు 'గేమ్ చేంజర్' మూవీ ఆయనదే ఉంది, సంక్రాంతికి వస్తున్నాం ఆయనదే ఉంది, 2 సినిమాలు తీసుకోండు. అంటే ఇప్పుడు ఈ కాంట్రవర్సీ ఎందుకు చేయాలా అంటే, రేపు పొద్దున తెలంగాణ సినిమాలు ఆడొద్దా 'దిల్ రాజు' కూడా? మరి తెలంగాణలో చూడడం రాదు కదా, మరి అంత మాత్రం తీయడం ఎందుకు, తెలంగాణ రిలీజ్ చేయడం ఎందుకు? చూసుకుంటే పడేసుకుని మా చిన్న చిన్న డైరెక్టర్లు ఎవరో సినిమాలు తీసుకొని చూసుకుంటారు, మా బలగం వేణు, లేకపోతే జబర్దస్త్ రాకేష్, ఎవరో చిన్న చిన్న సినిమాలు తీసుకుంటాం కదా, అయిపోతుంది. నువ్వు పోయి ఆంధ్రాలో రిలీజ్ చేసుకుని ఆంధ్రాలో ఉంచొచ్చు కదా. మరి ఇక్కడ తీసుకొచ్చుకోండి ఎందుకు? తెలంగాణలో టేస్ట్ లేదనడం, నీకు టేస్ట్ లేదని నేను కోట్లు ఎవడిచ్చిండు? ఒక ఏపీని ఆడితే నీకు ఇన్ని కోట్లు వచ్చినాయి అమౌంట్. చూసుకుంటే నువ్వు అంటే నువ్వు రిలీజ్ అయిన ఏ సినిమాలో కూడా తెలంగాణ రాలేదు ఆ సినిమాలు కనుక చూసుకుంటే. ఏం మాట్లాడతాడు ఏమో కూడా అర్థం కాదు. మళ్ళీ చూసుకుంటే ఈయనకు తెలంగాణ ఫిల్మ్ చైర్మన్, కార్పొరేషన్ అన్ని దిక్కువల పదవులు కూడా కట్టబెట్టడం జరిగింది మన అధికార పార్టీ కాంగ్రెస్ కనుక చూసుకుంటే. ఈయన ఏమంటారు, తెలంగాణ చూసుకొని కించపరుస్తున్నాడు. అది కూడా మన నిజామాబాద్లో. ఏపీకి పోయినప్పుడు, విజయవాడ ప్రజలు బాగా ఆదరిస్తారు, విజయవాడ ప్రజలకు వైపు ఉంటుంది, అది ఉంటుంది చెప్తాడు. ఏం మాట్లాడతాడు అర్థం కాని పరిస్థితి లిటరల్ కనుక చూసుకుంటే. నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకో, తప్పలేదు. నీ సినిమాని ప్రమోట్ చేసుకో, నీ గేమ్ చేంజర్ ప్రమోట్ చేసుకో, నీ సంక్రాంతికి వస్తున్నావు ప్రమోట్ చేసుకో. నేను ప్రమోట్ చేసుకునే క్రమంలో పక్కదాన్ని కూడా కాదు, అది నువ్వు కూడా తెలంగాణలో పుట్టినోడివి, ఎక్కడ కూడా కాదు, నువ్వు కూడా తెలంగాణ పుట్టినోడి, తెలంగాణ పెట్టినోడు, నిజామాబాద్ బిడ్డ అని చెప్తున్నా. నువ్వు మీ సినిమా చూడవు, ఆంధ్రాలో వైపు ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు, తొక్క తోటకూర అని చెప్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు 'దిల్ రాజు'? వాట్ ఇస్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్. నీ మూలాన ఎన్నెన్ని చిన్న చిన్న సినిమాలు మొత్తాన మునిగినాయో తెలియదు ఎవరు కూడా. 4 పిల్లలు ఉండేది, మీరు డిస్ట్రిబ్యూటర్లు, మీరే నిర్మాతలు, మీరే డిస్ట్రిబ్యూటర్లు, ఎన్నెన్ని సినిమాలు తొక్కేసిన విషయం తెలీదా? లిటరల్ కనుక చూసుకుంటే నీ బలగం సినిమా చూసుకుంటే 2 కోట్లతో తీసిన సినిమాని 45 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే కేవలం ఇది ఏపీ ప్రజలు చూస్తూనే వచ్చిందంట, తెలంగాణలో చూడలేదు సినిమాని. తెలంగాణలో చూసుడు పక్కన మీరు దాన్ని తీసుకొచ్చి ప్రొజెక్టర్లు వేసుకొని చూడు మరి చూసుడు, అంత ఆదరించే సినిమాని. అలాంటి తెలంగాణ ప్రజలను పట్టుకొని నువ్వేమంటున్నావు, కళ్ళు తాగుతారు, మందు తాగుతారు, మటన్ తింటారు అని చెప్పేసి చాలా చిన్న చూపు మాట్లాడతావు, అది కూడా మీడియా సమావేశంలో. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు నీకు ఒక చిన్నపాటి పదవి ఇచ్చిండు రేవంత్ రెడ్డి, సో దాన్ని నిలబెట్టుకోవాలా. అంటే దానికి ఇప్పుడు నువ్వు దాని గురించి టాపిక్ అవసరమే లేదు లిటరల్గా మనం మాట్లాడుకుంటే. నువ్వు వచ్చిన కాన్సెప్ట్ ఏంది, నువ్వు వచ్చిన పని ఏందో అది మాత్రం చూసుకోవాలా. నువ్వేమన్నా సినిమా ప్రమోషన్ కోసం వచ్చినావు, అది మాత్రం చెప్పాలా, పోవాలా, అయిపోయాలా. అంతేగాని చెప్పేసి ఎక్కడో కాంట్రవర్సీ కావాలి, ఏదో అది కావాలా, ఇది కావాలని చెప్పేసి చెప్తున్న డైలాగ్ తప్పించేసి ఇందులో ఎటువంటి పరిస్థితి లేదు. సో ఇదే కనుక ఇది విషయం ఉంటే, తెలంగాణ వాళ్ళు అరే మన అవమానించి మన ఇన్సల్ట్ చేసిన అని చెప్పేసి రేపొద్దు నీ గేమ్ చేంజర్ మూవీ, అదే ఇంకా సంక్రాంతికి వస్తున్న మూవీ కనుక ఆపేస్తే, ప్లస్ డాక్ మహారాజ్ కూడా నువ్వే డిస్ట్రిబ్యూటర్ అని చెప్తావు. సో మీ ముగ్గురు సినిమాలు కనుక ఆపేస్తే మీ పరిస్థితి ఏంది? ఏం చేస్తారు? 33 జిల్లాలు కనుక నీ సినిమాని ఆపేసి బ్యాన్ చేస్తే కనుక ఏంటి పరిస్థితి? కాబట్టి ఇలాంటి కాంట్రవర్సీ డైలాగులు ఎప్పుడు కూడా చెప్పొద్దు. ఎందుకంటే సినిమాలు చూడాలి, సినిమాలు చూస్తారు, సినిమాలు చూడండి, నీవంత హిట్లు ఏం కొట్టలేదు లిటరల్ గా మాట్లాడుకుంటే. సినిమాను ఆదరిస్తారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు నువ్వు తక్కువ
నువ్వు తెలంగాణ పుట్టినావు కాబట్టి నీకు తెలుసు. నువ్వు ఎప్పుడైనా చిన్న చూపు చూసుకుని మాట్లాడవు తెలంగాణ ప్రజల్ని అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పేసి. మన రీసెంట్ కనుక చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా కాంట్రవర్సీ కావడం జరుగుతుంది లెటర్ కనుక మాట్లాడితే. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు, తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు. నువ్వు ఈ పొజిషన్కి వచ్చినావు లెటర్ కనుక మాట్లాడు. నువ్వు డిస్ట్రిబ్యూటర్ నుంచి మొదలు పెట్టినని చెప్పినావు. ఏది పెళ్లి పందిరి సినిమాలో డిస్ట్రిబ్యూటర్ నుంచి స్టార్ట్ చేసినావు. ప్రజెంట్ ఒక బడా డైరెక్టర్ అయి బడా ప్రొడ్యూసర్ అయిపోయినావు. ముందు రోజుల్లో తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ భాషని, తెలంగాణ ఇంకా సంబంధించిన ఏమైనా కించపరిచేలా మాట్లాడటం మాత్రం ఇది మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి నేను లిటరల్లీ మాట్లాడుతాను. ముందు రోజుల్లో కనుక మనం సినీ ఫంక్షన్ లో మాట్లాడినప్పుడు ఎక్కడైనా మాట్లాడినప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా నా వ్యక్తిగత విన్నపం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అరే మనల్ని ఇన్సల్ట్ చేసిరు అని చెప్పేసి కూడా వాళ్ళు మార్పు వచ్చేసి నీ సినిమాలు ఆపేసారు అనుకో, సినిమా వేరేలా ఉంటుంది. నీ సినిమా కాదు, ఈ సినిమా వేరేలా ఉంటుంది. అది విషయం. కాబట్టి ఇంకా ముందు సినిమాలు కూడా రిలీజ్ కూడా ఉన్నాయి. కాకపోతే ఎందుకు ఈ కాంట్రవర్సీ డైలాగ్ అని ఎందుకు అవసరం అయ్యాను? మనకు అవసరం లేదు కదా. కాబట్టి ముందు రోజులైనా జాగ్రత్తగా మాట్లాడాలి. తెలంగాణ అసలు చాలా ఈ చిన్న వాటికే చాలా రియాక్ట్ అవుతారు లిటరల్ కనుక, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ముందు రోజుల్లో కూడా నువ్వు జాగ్రత్త తీసుకొని మాట్లాడితే బెటర్ అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఓన్లీ సలహాలు సూచనలు మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ.